హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ ఇంకో అన్బాక్సింగ్ ముందుకు వచ్చాను. సో ఇందులో వచ్చేసరికి హెడ్ పాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ వీడియో మీకు చెప్పాను కదా, సో ఇంకా కొన్ని ఫిషెస్ అయితే వస్తున్నాయని చెప్పి. సో ఫిషెస్ అయితే వచ్చేసాయి అనమాట. సో వాటిని ఈరోజు అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇందులో వచ్చేసరికి డ్వెల్ టోన్ ఎస్ఆర్డీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఆ తర్వాత ఏంటంటే జీబీ కూడా ఉన్నాయన్నమాట. సో గోల్డెన్ బేస్ జీబీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అండ్ వాటి క్రేజ్ ఎప్పటికీ తగ్గదనమాట. సో జీబీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఏంటంటే మనకి ఎస్ఆర్డీ హెడ్ పఫ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఇది వచ్చేసరికి మార్నింగ్ వచ్చిందనమాట నాకు. మార్నింగ్ నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 o'clock అలా 8:30 8 o'clock ఎలా అవుతుంది. సో ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. సో ఇంకొకటి ఏంటంటే గైస్, ఇది వచ్చేసరికి 2 days వరకు అయితే ట్రావెల్ అవుతున్నాయి అనమాట. సో దాదాపు 2 days వరకు ట్రావెల్ అవుతున్నాయి. సో బాక్స్లో వచ్చేసరికి దగ్గర 2.5 రోజు అనుకోండి. సో 2.5 రోజు అయితే బాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్ట్రెస్ ఎలా ఉంటుందో మీకే తెలిసి ఉంటుంది. సో బీభత్సమైన స్ట్రెస్ అయితే ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే, సో దీనికి నేను ఏవైతే సెటప్ ఉందో అంతా ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టేసాను అనమాట. సో ఎందుకంటే అలా సైక్లింగ్ అయితే అవుతుండాలి. సో అందుకని చెప్పి నేనైతే పెట్టేశాను. సో ఇప్పుడు ఏం లేదనమాట, జస్ట్ వీటిని అన్బాక్సింగ్ చేసి తీసుకెళ్ళి వాటిలో అక్యూములేట్ చేసిన తర్వాత రిలీజ్ చేసేయడమే. సో ఎందుకంటే వీటికి ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాయి. అండ్ ఇవి వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునేది అంతా అసలు ఉండకూడదు అనమాట. ఓకేనా. సో అందుకే అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసరికి సేల్స్కి ఇంకొక 2-3 days తర్వాతనే సేల్స్కి అయితే వస్తాయి గైస్. ఓకేనా. సో యాక్చువల్లీ వీటిని కూడా కొన్ని రోజులు అయితే హోల్డ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వీటి పొటెన్షియల్ అనేది చాలా బాగుంటాయి గైస్. సో ఇవి వచ్చేసరికి సెలెక్టెడ్ పీసెస్ అనమాట. సో ఏవి కూడా నేను బల్క్లో అయితే తెప్పించలేదు. సో అన్నీ నేను ఓన్గా సెలెక్ట్ చేసి తెప్పించాను అనమాట. సో కాస్ట్ అనేది నాకు కొంచెం ఎక్కువ పడుతుంది. సో నార్మల్గా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అండ్ సెలెక్షన్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది గైస్. హోల్సేల్ ఏంటంటే సో వాళ్ళకి నచ్చినవి వేసి పంపిస్తారనమాట. సో అవి వచ్చేసరికి మనకి హోల్సేల్ ప్రైస్ కిందకి వస్తుంది. సో ఇవి వచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో వీటి ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో ఇవి వచ్చేసరికి 2 days వరకు ట్రావెల్ అయ్యాయి అనమాట. సో చాలా దూరం నుంచి అయితే వచ్చాయి, మనకి నార్త్ నుంచి అయితే వచ్చాయి. సో త్వరగా అన్బాక్స్ చేద్దాం. ఎలా ఉంది ఏంటి నాకు కండిషన్ నాకు కూడా తెలీదు. సో ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సో ఈ బాక్స్ అనేది 2 days వరకు ట్రావెల్ ఉంది కదా. ఒకటేంటంటే అస్సలు లీక్ అవ్వలేదనమాట. సో బాక్స్ అనేవి చాలా బాగా ప్యాకింగ్ చేశారు, మంచిగా పెట్టారనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కూడా లీకేజ్ లేదు. నాకేంటంటే దగ్గర ఒక 1 day వచ్చేసరికి ఏంటంటే లీకేజ్ అనేది రెగ్యులర్గా అయిపోతుండేది. ఓకేనా. సో ఇక్కడ బాక్స్ అనేది ఫుల్గా నానిపోయేదనమాట లీకేజ్ ప్రాబ్లం వల్ల. సో ఈ బాక్స్ ఏంటంటే 2 days ఉన్నా కూడా మనకి అసలు ఎలాంటి ఒక లీకేజ్ కూడా లేదు. సో ఓపెన్ చేద్దాం త్వరగా. యాక్చువల్లీ వాటర్ ఏమైనా లీకేజ్ అయ్యింటే సో అప్పుడు నాకు కొంచెం టెన్షన్ ఉండేది. సో లీకేజ్ లేదు కాబట్టి టెన్షన్ అయితే లేదనమాట. సో చూద్దాం కండిషన్ ఎలా ఉందో ఏంటో. మేబీ చెప్పలేం గైస్, ఎందుకంటే ఇలాంటివి తెప్పించేటప్పుడు ఈ లైవ్ ఐటమ్స్తో మనం డీల్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని ఫిషెస్ చనిపోతాయి అనమాట. సో ఎందుకైనా మంచిది, ఇన్ కేసు నేను పంపించినా మీరు ఏం చేస్తారంటే వీడియో అనేది రికార్డ్ చేసుకోండి మీరు అన్బాక్స్ చేసే ముందు. సో వీడియో రికార్డ్ చేసుకుంటే ఏంటంటే మాకు ఒక ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను అనుకోండి, సో నేను వచ్చేసరికి మా బ్రదర్కి పంపించగలుగుతా. సో ఇలా ఫిష్ అనేవి చనిపోయిందని చెప్పి. ఓకే గైస్, అన్నీ బాగానే ఉన్నాయి గైస్. ఏది కూడా అసలు ఎయిర్ కూడా లీక్ అవ్వలేదన్నమాట. చాలా బాగా ప్యాకింగ్ చేశారు నిజంగా చెప్పాలంటే. కనిపిస్తున్నాయా? సో ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఈ బాక్స్ అనేవి కరెక్ట్గా సరిపోయిందనమాట వీటికి. ప్యాకింగ్ అనేది మాత్రం సూపర్గా చేశారు. సో చెక్ చేద్దాం మనం ఒక్కొక్కటి కండిషన్ ఎలా ఉంది ఏంటని చెప్పి. ఎస్, బాగానే ఉన్నాయి గైస్, చూస్తున్నారా? సో దీని క్వాలిటీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ డ్యువల్ టోన్ అనమాట. సో సైజ్ వచ్చి 1.5 inches ఉన్నాయి. సో హెడ్ అంతా కూడా ఫుల్ డౌన్లో ఉంది గైస్. ఓకేనా. కొన్నిటికైతే కవర్స్ వేశారు. ఇక్కడ చూడండి గైస్. సో హెడ్ అంత డౌన్ ఉందన్నమాట. కలర్ మాత్రం బాగానే ఉంది గైస్. ఓకేనా. సో కలర్స్ అనేవి బాగానే ఉన్నాయి, కొంచెం హెడ్ అనేది కొంచెం డౌన్ అయింది. ఇవన్నీ హెడ్ పాప్స్ అనమాట. సో సైజ్ వచ్చి ఎగ్జాక్ట్గా 1.5 inches to 2 inches మధ్యలోనే ఉన్నాయి అనమాట. అన్నిటికీ ఇలా కవర్స్ తీసారనమాట. సో అందుకే ప్రాపర్గా చూపించలేదు నేను. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత చూపించాలి మీకు. సరే గైస్, ఓపెన్ చేసేద్దాం. ఇవేంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చరికి
సింగిల్ ఐ మీన్ రెండిటికి ఒకేసారి జాయిన్ చేసి బ్యాండ్ ఇది ఐ మీన్ ఇది రబ్బర్ అయితే వేసారనమాట. సో ఇది మనం ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి అక్యూములేట్ అయితే చేయలేం, ఓకేనా. సో దీన్ని ఏంటంటే మనం డైరెక్ట్గా అయితే పెట్టాల్సి ఉంటుంది. సో వన్స్ అక్యూములేట్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేస్తాం కదా, సో అప్పుడు మీకు చూపిస్తాను క్వాలిటీ అంతా. సో ఇప్పుడైతే మనము ఈ రబ్బర్ బ్యాండ్ ఓపెన్ చేసామనుకోండి, సో మనం అక్యూములేట్ చేయలేము అనమాట. సో అందుకని సో ప్రెసెంట్ ఏంటంటే క్లైమేట్ అనేది చాలా చాలా వరస్ట్గా ఉంది గైస్ బెంగళూరులో. సో చాలా వరస్ట్గా ఉంది కాబట్టి ఏంటంటే హీటర్స్ అన్నీ కూడా పెట్టేసాయి అనమాట ట్యాంక్లో. సో కాసేపు అక్యూములేట్ అయితే అవ్వాలి. సో సడన్గా ఇవి వాటర్ షిఫ్ట్ అనేది సో వాటికి అంత మంచిది కాదు, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి అక్యూములేట్ చేసేద్దాం. దాని తర్వాత ఒక 20 minutes తర్వాత నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో అప్పుడు మీకు క్వాలిటీ అంతా కూడా అక్కడ చూపిస్తాను, ఓకేనా. గైస్ మొత్తం సెటప్ అంతా కూడా కంప్లీట్ చేసాను అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అన్నిటికీ పార్టిషన్స్ అనేవి పెట్టేసాను అనమాట. సో అందులో వచ్చరికి 17 ఫిషెస్ అయితే ఉన్నాయి గైస్. సో అన్నిటికీ పార్టిషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అనమాట. సో మనం త్వరగా పెట్టేద్దాం ఇప్పుడు. ఇందులో వచ్చరికి జీబీస్ కూడా ఉన్నాయి అనమాట. సో జీబీస్ అన్నీ ఒక సైడ్కి పెట్టేస్తాను. సో ప్రజెంట్ ఏంటంటే కొంచెం అక్యూములేట్ అవ్వాలైతే నాకు తెలియదు అనమాట ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా రివర్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. యా ఇక్కడ కనిపిస్తుందా. సో ఇది వచ్చరికి జీబీ. సో మార్కింగ్స్ అన్నీ కూడా పక్కా ఉంటాయి గైస్ దీనికి. సో హెడ్ మీద అంతా కూడా మంచి మార్కింగ్స్ అయితే ఉంటాయి. సో జీబీ ఇక్కడ వద్దు. సో జీబీస్ని మనం ఇక్కడైతే వేసుకుందాం. ఇది ఎస్ఆర్డీనే. ఇది కూడా ఎస్ఆర్డీనే. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న గ్యాప్ ఉందన్నమాట. సో ఈ గ్యాప్లో చూస్తున్నాను మీకు ఇందులో నుంచి మీకు చూపించడానికి కుదరదు. సో ఇది కూడా జీబీ. సో జీబీ ఆల్మోస్ట్ అన్నీ ఫేడ్ అయిపోయాయి గైస్. మనకి మంచి కలరేషన్ కూడా వస్తుంది అనమాట. మనకి ఫ్యాంటా ఆరెంజ్లు వస్తాయి. ఎస్ఆర్డి ప్రజెంట్ ఏంటంటే అన్నిటికీ కొంచెం హెడ్ అనేది డౌన్లో ఉన్నాయి గైస్, ఓకేనా. సో ఒక 2-3 days అయినా పడుతుంది అనమాట. సో రికవర్ అవ్వడానికి అవి. కలరేషన్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. కలర్ అంతా ఏం డౌన్ అవ్వలేదు అనమాట. కొంతమంది ఏంటంటే గైస్ ఇవి రాగానే వీడియోస్ చూపిరు అనమాట. సో ఎందుకంటే అవి కొంచెం డల్గా ఉంటాయి కాబట్టి, అండ్ ఇంకోటి ఏంటంటే హెడ్ పొటెన్షియల్ అంతా తక్కువ ఉంటుంది కాబట్టి సో చాలామంది చూపించడానికి ఇష్టపడరు అనమాట. సో వన్స్ రికవర్ అయిన తర్వాతనే చూపిస్తారు. బట్ మనం అలా కాదు గైస్. సో రాగానే మనం వెంటనే చూపించేస్తాం మీకు. చూపించిన తర్వాత ఏంటంటే ఒక 2 days తర్వాత అవి ఎలా ఉన్నా కూడా మనం చూపిస్తాం అనమాట. గైస్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక జీబీ ఉందనమాట. మంచి హెడ్ కానీ కలరేషన్ కానీ మంచి మనకి డార్కిష్ కలర్ లెక్క అయితే వస్తుంది అనమాట. లైక్ ఈ ఫ్యాంటా ఆరెంజ్ అంటారు. సో ఆ కలర్ లెక్క అయితే వస్తుంది. ఇది కూడా జీబీనే. ఎస్ఆర్డి ఓకే. ఇక్కడ జీబీ.
గైస్ చూస్తారా, సో ఇప్పుడు అన్నీ కూడా మనం పెట్టేసామన్నమాట. సో అక్యుములేట్ అవ్వడానికి. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ జీబీ ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ అంతా కూడా ఎస్ఆర్డీస్ అయితే పెట్టేశాను. సో ఇంకొక ఆఫ్టర్ 20 minutes తర్వాత మనమైతే వీడియో అయితే రికార్డ్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఫ్రైస్ అన్నీ కూడా ఇప్పుడు మంచిగా యాక్టివ్ అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం స్ట్రెస్లో ఉండేటివి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మంచిగా యాక్టివ్ అయిపోయి. అండ్ ఇంకోటి ఏంటంటే కిందకి ఒకసారి మీరు చూసుకున్నారు అనుకోండి, సో అన్నీ కూడా బాటిల్లు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో ఇంకొక 3 days వరకు వీటిని అయితే మనం డిస్టర్బ్ చేయం. ఒక 3 days తర్వాత ఏంటంటే మనము వీటికి పార్టిషన్ సైజ్కి అయితే వస్తాయి అనమాట. సో అప్పుడు వీటి పొటెన్షియల్ అన్నీ కూడా తెలుస్తాయి, ఓకేనా. సో ఆఫ్టర్ 20 minutes తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. గైస్ ఇప్పుడు దగ్గర 30 minutes అయితే అయిందనమాట. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం, అన్ప్యాక్ అయితే చేద్దాం. వాటర్ కూడా అంటే నార్మల్గా అక్యుములేట్ అయితే అయిపోయాయి అనమాట, అంటే మ్యాచ్ అయ్యి వాటికి. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా హార్డ్గా ఉంటుంది గైస్, ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఉప్పుకోవడానికి అంత మనకి కుదరదు అనమాట, ఎందుకంటే చాలా టైట్గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే బెస్ట్ కట్ చేస్తాను అనమాట ఇక్కడ. సో అలా కట్ చేసుకుంటాను. కేసు మీరు ఇక్కడ చూడండి, క్వాలిటీ చూడండి ఒకసారి. సో పోలింగ్స్ చూస్తున్నారు ఎలా ఉన్నాయి. సో మంచి పోలింగ్స్ కానీ మన కలరేషన్ కానీ అంతా బాగానే ఉంటాయి. సో కలర్ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా బూస్ట్ అప్ అవ్వాలన్నమాట, కలర్స్ అన్నీ కూడా. సో మీకు ఇంత స్ట్రెస్తోనే ఎలా కనిపిస్తుంది ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, చూస్తున్నారా. సో మీకు అబ్జర్వ్ చేయండి క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. సో మంచి పోలింగ్స్ మనకి ఫుల్ కూడా కవర్ అయ్యి ఉంటాయి అనమాట. సో యాక్చువల్లీ కెమెరాల కంటే మీరు డైరెక్ట్గా చూస్తేనే మీకు దాని క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో చూస్తున్నారా, పోలింగ్స్ అనేవి మనకి ఫుల్ ఉంటాయి. అండ్ ఇది వచ్చరికి అన్నీ కూడా డ్యువల్ టోన్ అనమాట, ఓకేనా. సో బ్యాక్ సైడ్ అంతా మనకి ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది, ఫ్రంట్ అంతా రెడ్ అనమాట. ప్రతి వాటికి ఏంటంటే హెడ్ అనేది చాలా ఒక డౌన్లో ఉంది, ఓకేనా. ఒక 2 days వరకు అయితే టైం పడుతుంది అనమాట నార్మల్ స్టేజ్ ఇవ్వడానికి. సో ఇవన్నీ కూడా 1.5 inches to 2 inches మధ్యలోనే ఉన్నాయి గైస్, ఓకేనా. మీరు వాటి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తున్నారా, వాటి ప్యాటర్న్స్ కానీ అన్నీ ఎలాంటి క్వాలిటీ ఉన్నాయని చెప్పి. గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, వాటి పోలింగ్స్ ఎలా ఉన్నాయి, కలరేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇది కూడా హెడ్ అనేది కొంచెం డౌన్లో ఉందన్నమాట. సైజ్ చూడండి ఎంత ఉందో. ఎస్ఐడిస్ బెల్టన్స్ మనము రిలీజ్ చేయడం చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే జీబీస్ అయితే రిలీజ్ చేయబోతున్నాం, ఓకేనా. సో ఒకసారి మీ దగ్గర చూసుకోండి. చూస్తున్నారా. సో ఇవన్నీ కూడా ఫేడ్ అయిపోయాయి అనమాట. సో ఇదంతా మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది, ఓకేనా. సో ఫోటో రిలీజ్ చేద్దాం, క్లియర్గా కనిపిస్తుంది ఇంకా. సో వీటన్నిటి కూడా హెడ్ అనేది చాలా డౌన్లో ఉంది. చూస్తున్నారా. సో మంచి ప్యాటర్న్ అనమాట, మంచి కలరేషన్ ఉంటుంది ఇది కూడా. సో ప్రెసెంట్ ఏంటంటే అన్నిటికీ కూడా హెడ్ అనేది చాలా వరకు డౌన్లో ఉంది దీనిగా. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ కూడా జీబీస్ అనమాట. ప్రెసెంట్ కలరేషన్ డౌన్లో ఉంటుంది అండ్ హెడ్ కూడా డౌన్లో ఉంటుంది గైస్, చాలా వరకు స్ట్రెస్లో ఉన్నాయి. సో చూస్తేనే అర్థమైపోతుంది.
వీటి కలర్ అంతా కూడా ఇంకా బూస్టప్ అవ్వాలన్నమాట. సో ఫీడింగ్ వచ్చేసరికి ఇప్పుడే ఇవ్వం గైస్ మేము. ఫీడింగ్ వచ్చేసరికి 2 డేస్ తర్వాతనే ఫీడింగ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఫుల్ స్ట్రెస్‌లో ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు అనేది ఫీడ్ అయితే ఇవ్వము. సో చూస్తున్నారా చాలా స్ట్రెస్‌లో ఉన్నాయి కాబట్టి సో ఇంకాస్త టైం అయితే పడుతుందన్నమాట. సో వాటికి రికవర్ అవ్వడానికి. సో ఇవి ఒక 2 డేస్ అయితే సరిపోతుందనుకుంటా నాకు తెలిసి మోస్ట్‌లీ. సో 2 డేస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సో ఓకేనా. సో వీటి అప్డేట్ మళ్ళీ వస్తుంది మీకు. సో ఇన్ కేస్ మీకు ఇప్పుడే కావాలన్నా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. లేదు నేను వెయిట్ చేసి తీసుకున్నా ఒక 2 డేస్ ఆగి దాని తర్వాత మీరు తీసుకోవచ్చు. గైస్ ఓకేనా. సో 2 డేస్ ఆగిన తర్వాత ఏంటంటే ప్రెజెంట్ కండిషన్‌లో ఉందో ఆ వీడియోస్ అయితే నేను పంపిస్తాను అనమాట. సో లేదు నేను తీసుకోవాలంటే సో మీకు ప్రీవియస్‌గా ఉన్న వీడియోస్ కూడా పంపించేస్తాను. ఓకేనా. సో వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుని పంపిస్తాను అనమాట. లేదు నాకు ఆల్రెడీ అంతా ఫుల్ రికవరీ మంచి పొటెన్షియల్ అనేది కావాలంటే నాకు మీరు డీఎం చేయండి. సో నేను అది మీకు పంపిస్తాను అనమాట. అండ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసరికి కింద ఉంటుంది గైస్ ఓకేనా. సో డిస్క్రిప్షన్లో సో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా అనమాట. ప్లీజ్ జాయిన్ అయిపోండి. దాని తర్వాత ఏంటంటే మన నెంబర్ ఉంటుంది కింద. సో అక్కడి నుంచి నా నెంబర్ తీసుకుని నాకైతే వాట్సాప్ చేయండి. ఓకేనా. సో సేల్స్ వచ్చాక ఆఫ్టర్ 2 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ మన కంఫా ప్రైస్ ఎస్ఆర్డీ ప్రైస్ అన్నీ కూడా రెడీ అవుతాయి అనమాట కింద. సో అవి రెడీ మీకు 1 వీక్ 10 డేస్ అయితే ఈజీగా పడిపోతాయి. ఓకేనా. సో వన్స్ అవి రెడీ అయిన తర్వాత ఏంటంటే పార్టీషన్కి అయితే వస్తాయన్నమాట. సో బాటిల్ రెడీ అవుతున్నాయి కదా. సో అవి 1 వీక్ అయిన తర్వాత పార్టీషన్ సైజ్కి వస్తాయి అనమాట. పార్టీషన్ చేసిన తర్వాత ఇంకొక 1 వీక్లో మనకి హెడ్ పంప్ కూడా అయిపోద్ది. సో అప్పుడు సేల్స్కి అయితే వస్తాయి అనమాట. సో ఇన్ కేస్ నాకు ఫ్రై కానీ కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు మీరు. సో అది కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో రీటైల్ కూడా ఇస్తున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే రీటైల్ అనేది చాలా మందికి చాలా ఎక్కువ ప్రైస్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలంటే మనం ఒక విఐపి కంఫర్ట్ తీసుకోవాలంటే మనకి బయట మార్కెట్ ఎలా ఉందంటే 1000 ఉందన్నమాట. సో నేనే కొనుక్కున్నాను 1000 సో మనం అంతే కాకుండా చాలా చాలా తక్కువకి ఇస్తున్నాం. అండ్ ఎస్ఆర్టీ ప్రైస్ ఏంటంటే అవి కూడా మనం రిటైల్లో కొంచెం తక్కువకి ఇస్తున్నాం. సో అవి కూడా చాలా మందికి ప్రైస్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇన్ కేస్ ఒక 2-3 ప్రైస్ తీసుకుంటే ఒక కేసు ఏమంటే మనం మేనేజ్ చేసి పంపించవచ్చు. మీరు హోల్సేల్ తీసుకుంటే ఒకరు ఏం చేస్తారంటే సింగిల్ ఫ్రై అడుగుతారు అనమాట. సో 2 ఫ్రైస్ అడుగుతారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం వాటికి పెట్టే బడ్జెట్ మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేకి అయ్యే బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది. సో అందుకే సో బాక్స్ కానీ కవర్ కానీ ఆక్సిజన్ ఛార్జెస్ కానీ ఆ తర్వాత ఏంటంటే నాకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కానీ సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. సో అందులో కూడా నేను చాలా వరకు తక్కువ చెప్తున్నాను. సో ఇవన్నీ కంపేర్ చేసుకుని కూడా చాలా తక్కువ చెప్తున్నాను మీకు. ఇన్కేస్ మీకు హోల్సేల్ ప్రైస్లో కావాలంటే మినిమం 5 తీసుకోవాలంట ప్రైస్. సో మినిమం 5 అయితే మనం హోల్సేల్ ప్రైస్కి ఇస్తామన్నమాట. ఓకేనా. సో వీటి కండిషన్ అంతా కూడా రేపు రాబోయే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీటి అప్డేట్ అన్ని వీడియోలు ఉన్నాయి. మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి గైస్. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అది గైస్ వీడియో. సో మన నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. అంతవరకు బై బై.